పెరుగులో ఇది కలుపుకొని తినండి. ఖచ్చితంగా నెల రోజుల్లో మీరు 10 కేజీలు తగ్గుతారు. ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోయి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. మీకు నచ్చిన హెల్దీ ఫుడ్ అలానే ప్రోటీన్ ఫుడ్ తింటూనే మీరు ఎంచక్క వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అన్నమాట. అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి. మనకి సమ్మర్ సీజన్ లో ఏదైనా చల్లగా తినాలి అనిపిస్తుంది. మరి ఇలాగా సింపుల్ గా పెరుగులో ఇది కలుపుకొని తింటే చాలండి. నిజంగా ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీకు కేవలం 7 రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే మీ పొట్ట చుట్టూ కొవ్వును పూర్తిగా తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ని నాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రెమెడీని ఎవరైనా ట్రై చేయొచ్చండి. మనం బరువు తగ్గాలి అనేసి ఫుడ్ ని మానేయకుండా అలా ఉండకూడదు అనమాట. మనం మంచి హెల్దీ ఫుడ్ ని తింటూనే హెల్దీ వేలో మనం ఎంచక్క వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న బ్యూటీ టిప్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. కళ్ళ కింద నల్ల వలయాలతో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. సో నేను చెప్పే ఈ చిన్న టిప్ తోటి మీకు కళ్ళ కింద నల్ల వలయాలు, అలానే కళ్ళ కింద ఉబ్బినట్టు ఉండటం, అలానే కళ్ళ కింద ముడతలు, అలానే అలసట వల్ల ఐ బ్యాగ్స్ కూడా ఉంటాయి కదండి. సో వాటన్నిటికీ ఈ చిన్న టిప్ తో చెక్ పెట్టేయొచ్చండి. ఇలాగా ఒక చిన్న ఐస్ ముక్కనైతే తీసుకోండి. ఇలా తీసుకొని ఒక క్లాత్ లో పెట్టేసుకొని ఈ విధంగా క్లాత్ నైతే చుట్టేసుకోవాలండి. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ఐస్ ముక్కను మన కళ్ళ కింద అలానే మన కంటి చుట్టూ ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు ఇలా అద్దుతూ ఉండండి. ఈ రోజుల్లో కళ్ళ కింద నల్ల వలయాలు అనేది ఒక పెద్ద సమస్యగా మారిందండి. సో దానికోసం ఇలాగా మనం ఇంట్లోనే ఈ చిన్న టిప్ ని ఫాలో అయితే ఇలా మీ కళ్ళపై ఐస్ క్యూబ్ ను ఉపయోగించడం వల్ల కంటి వాపు, నల్లటి వలయాలు తగ్గుతాయి. అలానే కళ్ళు అలసిపోయినప్పుడు ఉపశమనం అనేది లభిస్తుంది. ఎక్కువ సమయం స్క్రీన్ ని చూడటం వల్ల కలిగే కంటి నొప్పి, చికాకు మరియు అలసట నుండి తక్షణ ఉపశమనం కోసం ఇలా ఐస్ క్యూబ్ ని అప్లై చేయండి. బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం డైరెక్ట్ గా అయితే అప్లై చేయకూడదండి. ఐస్ క్యూబ్ ని ఇలాగా ఒక క్లాత్ లో వేసుకొని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక మనం వెయిట్ లాస్ రెమెడీలోకి అయితే వెళ్ళిపోదాం. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చాలా మంది అలసిపోయి ఉంటారు. మీ ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ చిన్న చిట్కాతో మీరు కేవలం 7 రోజుల్లో వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అనమాట. అన్ని కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలానే చాలా సింపుల్ గా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. సో ముందుగా దానికోసం ఇక్కడ నేను చియా సీడ్స్ అయితే తీసుకున్నానండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చియా సీడ్స్ అలానే సబ్జా గింజలు ఒకేలాగా ఉంటాయి కదా. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చియా సీడ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. ఆన్లైన్ లో అయినా, ఆఫ్లైన్ లో అయినా, అలానే మన ఇంటి దగ్గర చిన్న చిన్న కిరాణా షాప్స్ లో అయినా చియా సీడ్స్ ని మనం ఇలా తెచ్చుకొని వెయిట్ లాస్ రెమెడీలోకి యూస్ చేసుకొని మనం ఎంచక్క వెయిట్ లాస్ అయితే అయిపోవచ్చు అనమాట. చియా సీడ్స్ బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడతాయండి. ఎందుకంటే వీటిలో ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం కడుపులోకి తీసుకున్నప్పుడు మన కడుపులో ఉబ్బి ఎక్కువసేపు ఆకలి వేయకుండా అలాగే ఉంచుతాయి అన్నమాట. తద్వారా మనం అతిగా తినకుండా కంట్రోల్ చేస్తుందన్నమాట. సో ఇలా చియా సీడ్స్ అయితే తీసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చి ఒక గ్లాస్ వరకు వాటర్ ని తీసుకోవాలి. అలానే ఒక కప్పు పెరుగునైతే తీసుకోవాలి. ఇక్కడ నేను పెరుగుని మనం ఇంట్లో తోడేసిన పెరుగునైతే తీసుకున్నానండి. ఇలా అయితే మన హెల్త్ కి చాలా మంచిది కదా. సో అందుకని నేను ఇంట్లో తోడేసిన పెరుగునైతే తీసుకున్నాను. సో మీరు కావాలి అంటే ప్యాకెట్ పెరుగునైనా యూస్ చేయొచ్చు. పెరుగులోని కాల్షియం శరీరంలోని కొవ్వు కణాలను కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. సో అందుకని ఇక్కడ నేను పెరుగుని ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను. ఇక అందులోకి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వరకు అయితే ఇక్కడ చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి అదే స్పూన్ తోటి ఇక్కడ నేను గోరువెచ్చని వాటర్ అయితే తీసుకున్నానండి. ఆ వాటర్ లో కూడా అలాగే ఇలాగ ఒక స్పూన్ వరకు అయితే ఆ వాటర్ లోకి అయితే వేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఇలాగా పెరుగులోకి చియా సీడ్స్ ని కలుపుకొని తింటే బెల్లీ ఫ్యాట్ అనేది వేగంగా తగ్గుతుందండి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
తగ్గిస్తుంది. అలానే ఇది బరువు తగ్గడానికి చాలా పనిచేస్తుంది అనమాట. పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అలానే ఇలా పెరుగును తినటం వల్ల కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉన్నట్లయితే అనిపిస్తుంది. సో ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మిరియాలను అయితే తీసుకున్నానండి. మిరియాలు అయితే బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయన్నమాట. అలానే బాడీ మెటబాలిజం రేటును పెంచి కేలరీలను వేగంగా బర్న్ చేస్తాయి. ఈ మిరియాలు అనేవి మనకి ఆకలిని కంట్రోల్ చేస్తాయి. తద్వారా మనకు కడుపు నిండిన భావన అయితే కలుగుతుంది. దానివల్ల మనం ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా తక్కువగా తీసుకోవడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలాగా కొన్ని మిరియాలని తీసుకొని ఇలాగా చిన్న రోకల్ని తీసుకొని అందులోకి వేసేసుకొని ఇలాగా పౌడర్ లాగైతే చేసుకోండి. ఈ పౌడర్ ని మనం 3 days వరకు యూజ్ చేయొచ్చండి. మనం ఇంత పౌడర్ ని అయితే వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 teaspoonలో 1/4 teaspoon అనమాట. ఇలాగా 1/4 teaspoon వరకు కొద్దిగా మిరియాల పౌడర్ని వేసేసుకోండి. ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో మెజర్మెంట్స్ అనేవి మీరు కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి. మీకు తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగా కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా వేసేసుకున్నాం కదండి. ఇక ఆ పెరుగులోకి వేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇక దీనిని మనం ఎప్పుడు తినాలి, ఎలాగా తినాలి, దీనిని తీసుకున్న తర్వాత మనం ఇంకా ఏం చేయాలి అనేది నేను పూర్తిగా వివరిస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికైతే ప్రయత్నించండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇలాగా కప్పు వరకు పెరుగుని తీసుకున్నాం. అందులోకి చియా సీడ్స్ ని వేసుకున్నాం కదండి. దీనిని మనం ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత అయితే తీసుకోవాలి. అలానే ఇక్కడ గ్లాస్ లో కూడా వేసుకొని తీసుకున్నాం కదండి. ఇలాగా గోరువెచ్చని వాటర్లోకి ఇలాగా చియా సీడ్స్ను వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. మీరు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా హనీని యాడ్ చేసుకోవచ్చు. అలానే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ని అయితే మీరు ఎంచక్కా తాగొచ్చు. మీరు ఇలాగ రెడీ చేసుకున్న ఈ వాటర్ని, ఈ పెరుగుని మీరు 1/2 hour ముందే రెడీ చేసుకోవాలండి. మీరు బ్రష్ చేసుకునేటప్పుడు పరిగడుపున ఈ పెరుగుని మీరు తీసుకోవాలన్నమాట. సో అందుకనే మీరు ఒక 1/2 hour ముందైనా ఒక 1 hour ముందైనా నానబెట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో మార్నింగ్ లేవగానే మీరు ఇలాగా ఒక కప్ని పెరుగుని తీసుకొని అందులోకి చియా సీడ్స్ను అలానే మిరియాల పౌడర్ను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అలానే వాటర్ని కూడా రెడీ చేసుకోండి. ఇక దీనిని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకోవాలన్నమాట. పరిగడుపున బ్రేక్ఫాస్ట్ చెయ్యక ముందు దీనిని అయితే తీసుకోండి. మీకు ఇదే బ్రేక్ఫాస్ట్గా అయితే సరిపోతుందన్నమాట. ఇలాగా తీసుకొని ఆ వాటర్ని తాగేసేయండి. దీనిని ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో దీనిని తీసుకున్న తర్వాత మీరు డే మొత్తం ఒక 4 liters వరకు వాటర్ని అయితే తాగాలన్నమాట. అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, వాటర్ని అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట. దీనిని తిన్న తర్వాత మీకు వాటర్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయన్నమాట. సో వాటర్ని ఎక్కువగా తాగుతూ ఉండండి. అలానే మీకు నచ్చిన హెల్దీ ఫుడ్ను, ప్రోటీన్ ఫుడ్ను తీసుకుంటూనే ఇలాగా నేను చెప్పిన ఈ చిన్న టిప్ని వెయిట్ లాస్ రెమెడీని ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు కేవలం 1 week లోనే సూపర్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే వెయిట్ గెయిన్ తో ఎక్కువగా బాధపడిపోతున్నారో, వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నారో ఈ ఒక్క చిన్న టిప్ ని అయితే ఫాలో అయిపోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఈ వీడియో గనక మీ అందరికి హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసేయండి.